అర్థం కాలేదు. తమ్మలపల్లి ఒక నమ్మకం మీద మా జగన్మోహన్ రెడ్డి గారు మనందరి ముఖ్యమంత్రి. ఈరోజు ప్రభుత్వం అన్నీ కూడా చేశారంటే తమ్మలపల్లి నుంచి చాలా పెద్ద ఎత్తుగా చేశారు. ఈరోజు కూడా మీరందరూ కూడా చూస్తాను. మా సిస్టర్ నేనేం చెప్పలేదు, ఆమె చెప్తా ఉంది అన్న గురించి ఏంది ఎట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గురించి మాట్లాడాలంటే నాకైతే తక్కువగా అనిపిస్తుంది. మాకు ఏ రకంగా కూడా ఆయన కావచ్చు, ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా వచ్చి ఇప్పుడు కుప్పం ఎమ్మెల్యే కూడా గెలవనిచ్చే ప్రసక్తే ఉండదు, గెలిచే ప్రసక్తి ఉంది. ప్రజలు ఇప్పుడే తిరస్కరిస్తున్నారు. ఆయనకి పెద్ద వయసు వచ్చింది, అన్నీ వచ్చినాయి. అనవసరంగా తిట్టడము మాట్లాడడము కూడా పద్ధతిగా లేదు, అది కరెక్ట్ కూడా కాదు. అట్లా అనుకుంటే మేము రోజు తిట్టచ్చు, మేము తిట్టాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా చూసినారు, వాళ్ళ కుమారుడు వచ్చినాడు, మా వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఇక్కడ 4 మాటలు ఆయన మాట్లాడాడు. ఇదే ఊరిలో వచ్చి గంట లోపల ఖాళీ వెళ్ళిపోయినారు తమ్మలపల్లి వాళ్ళు. ఎవరు లేరు, వెళ్ళిపోయినారు, వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇక్కడ కూడా నన్ను తిట్టడం కూడా జరిగేది. ఇంత నీచంగా మనుషుల మీద వ్యక్తిగత ఖర్చులు పెట్టుకొని మాట్లాడితే ఆయనకు పద్ధతి కాదు. ఇలాంటి డెవలప్మెంట్ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు. ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. వాటర్ గిట్ ఎందుకు ఇస్తాం? ఊర్లో తిరుగుతాం, ఎంతమంది నడచలేకపోతే ఎంతమంది ఫోన్లు ఎట్టుండే చూడండి క్లోరైడ్ వల్ల. అలాంటిది గడికోట నుంచి మనకు 2450 కోట్లతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు. అదే కాకుండా అందరినీ 3 చేయడం, మన ముదివేటి ప్రాజెక్ట్ రావడం, ఇవన్నీ కూడా కోట్లకు పోయి అన్నీ కూడా ఆపేయడం అభివృద్ధి కాదు. తమ్మలపల్లి అనేది నోసుకోకూడదు. తమ్మలపల్లి ప్రజల మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ఎక్కువ మా మీద కూడా ఉంది. ఇది మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా తెలుసుకోండి. అలాగే వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు కదా. మీరు కూడా మీ నాయకుని ప్రశ్నించండి, చెప్పండి. పద్ధతి అయిన ప్రాజెక్టు ఈరోజు 10 మంది దానివల్ల బతకగలుగుతాం. తమ్మలపల్లి గురించి అందరికీ తెలిసిందే. బెంగళూరులోనూ, హైదరాబాద్లో ఎక్కడో బయట ఉంటాం, పిల్లలందరూ అక్కడే ఉంటాం. ఈ వాటర్ అన్నీ వస్తే చాలా బాగుంటుంది. ఈరోజు భగవంతుని దయ వల్ల ప్రతి ఇంటికి 3 ఫేజ్ కరెంట్ వస్తుందంటే నీకు ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా? ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు. ఎంతసేపు కుటుంబంలో చర్చలు పెట్టాలా. ఫస్ట్ వివేకానంద కూతురిని చూసినావు, ఆమెను ఎట్లా కావాలని అట్లా వాడినారు. అది అయిపోయినాక ఇప్పుడు ఆమె శర్మిలమ్మని తీసుకొచ్చుకున్నారు. ఆమె గురించి మనం మాట్లాడే అంత ఇది కాదు. ఆమె తెలుసుకోవాలి, తెలంగాణలోనే ఆమెకి ఏం లేకుండా చేసినారు. అదే పార్టీలో మళ్ళీ అవి చేరింది. చాలా తప్పు, ఇది చాలా తప్పు. ఆమె కూడా తెలుసుకోవాలి. తండ్రిని ఏం చేశారు, వాళ్ళ అన్నని ఏం చేశారు, మేమందరం ఎందుకు పని చేస్తాను, ఇప్పుడు ఇడులో అందరూ ఎందుకు పని చేస్తాను, ఎవరికి ఏమొచ్చినాయి? అందరూ బాగున్నాం, సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన పరిపాలన అది బాగుంది కాబట్టి వాళ్ళ నాయన ఏదైతే చెప్పినాడో దానికి మించి ఆయన చేస్తున్నాడు. ఆమె కూడా తప్పు చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయకూడదు. కేవలం ఒకటైతే గట్టిగా చెప్తాను నేను, వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పలేడు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ మామగారి కుటుంబం ఏమైందో చెప్పలేడు. ఈరోజు ఆయన కొడుకు కోసం ఉండాలా, బిడ్డల మీద ప్రీతి ఉండాలా. నాకు కూడా ఉండే వాళ్ళలో అన్నదమ్ములు మారుతుంటాం, వాళ్ళతో కూడా ఉండాలి. అంతేగాని కనీసం ఆయన మాట్లాడేదానికి కూడా పక్కన ఇప్పుడు మా సుందరం ఉన్నాడు, సుందరాన్ని అడగాల ఏం మాట్లాడాలి చెప్పు అని. ఆయన చెప్తాడు చెవులో, ఇంకొక ఆయన స్లిప్ ఇస్తాడు. అలాంటి వాళ్ళు రేపు పొద్దున్నే పరిపాలించగలుగుతారా? నలుగురికి న్యాయం చేయగలుగుతారా? చేయగలుగుతారా? అంతే. వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా నిజంగా మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారి మా అందరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా వీక్ కూడా అవుతుంది. అంటే మేము మా స్థాయి దిగరాచుకునేట్టు ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఉంటాను. మేము చేసిన పథకాలు కానీ, మేము చేసిన డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు ప్రతిదీ కూడా అవి చెప్పుకుంటే చాలు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు అందరికీ తెలుసు. ఏ రకంలో ఏం చేసినా నేను మాట్లాడకూడదేమో. ఊడిపోయి ఎంటికను కూడా జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు కదా వాళ్ళ తాతలు దిగొచ్చిన ఆ ఇంటికి కూడా తీయలేదు. ఊడిపోయి ఇంటికి కూడా పట్టుకోలేదు. ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తావు కూడా నువ్వు సర్వనాశనం చేసినావు. ఏడున్నాడో నీ తమ్ముడు తెలియదు. ఇంక నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? సొంత తమ్ముడినే దూరం చేసుకున్నావు. అట్లే తీసిపోయి ఇంకేం చేసినావు? మీ బామ్మార్తలు ఏం చేస్తున్నారు? అందరికీ ఏం చేయాలి అన్నీ చేసినావు.
అదే పాపం నీకు వస్తూ ఉంది, అదే పాపంతో నువ్వు ఇట్లే ఉండవు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏంది రచ్చలు పెట్టేది తెలుసుకుంటుంది ఆమె ఇగ్గతిగా ఆమె వదిలేస్తాం. ఆమె గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తండ్రిని, తమ్ముడిని, అన్నని మొత్తం అంత కుటుంబం అంతా ఇది చేసుకుంటూ పోతూ ఆయన ఒబ్బు నుంచి కూడా వివేకానంద గారి కూతుర్ని తీసుకురావడం, వాళ్ళ నాయన కేసు మీద పెట్టించడం, ఆమె వల్ల కాలేదనే ఉద్దేశంతో మళ్ళీ శర్మిలమ్మ గారిని తీసుకురావడం, ఇది మంచి పద్ధతి కాదు. ఆయన చేసిన దాన్ని ఫస్ట్ సర్దుబాటు చేసుకుని చాలా బాగుంటుందని చెప్తున్నా.